చుట్టూ పెద్ద పెద్ద గుట్టలు, నలువైపులా పచ్చని చెట్లు, ఒడ్డున రంగురంగుల పూలతో కనువిందు చేసే తటాకం. ఆ ప్రకృతి అందాలను చూసి పర్యాటకులు పరవశం చెందుతున్నారు. పడవ షికారు చేసి తన్మయత్వానికి గురవుతున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో పాకాల చెరువును నిర్మించారు కాకతీయ రాజులు. అన్ని కాలాల్లోనూ రైతులకు సాగునీరు అందించేందుకు ముందు చూపుతో తటాకాన్ని నిర్మించారు. ఇప్పుడది పంట సాగుకే కాక పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కాలుష్యరహిత సరస్సుల్లో ప్రపంచంలో 8వ స్థానంలో, దేశంలో 2వ స్థానంలో నిలిచింది చెరువు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురవటంతో పాకాల చెరువు నిండుకుండను తలపిస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టం ఉండడంతో దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. గతంలో ఆదివారం మాత్రమే వచ్చే సందర్శకులు ఇప్పుడు నిత్యం వస్తున్నారు. పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన పడవలో షికారు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జలవిహారం చేస్తూ తీయని అనుభూతికి లోనవుతున్నారు. చెరువు వద్దనున్న పార్కులో రంగురంగుల పూలు, వాటిపై సీతాకోక చిలుకలు సందర్శకులకు ఆహ్లాదం పంచుతున్నాయి. చెరువు కట్టపై కాకతీయులు నిర్మించిన టవర్, తూముపై ఏర్పాటు చేసిన లంగర్తో ఫోటోలు దిగుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేందుకు ఈ ప్రాంతం చాలా బాగుందని చెబుతున్నారు. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. బోర్డు భయం వేస్తుంది, కానీ ఎంత బాగుందో పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ మొత్తం వచ్చాం. కానీ ఇక్కడ చాలా బాగుంది. పిల్లలతో వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడదగ్గ ప్రాంతం ఇది. నీళ్లు కూడా చాలా బాగున్నాయి. పచ్చగా, వాతావరణం అంతా పచ్చగా ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, టూరిజం డిపార్ట్మెంట్ కానీ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పురాతనమైనటువంటి ఖరాబ్ అయినటువంటి షెడ్లను రిపేర్ చేసి పార్కులు డెవలప్ చేస్తున్నారు. ఈ పార్కు ఏర్పడి, రోప్వే ఏర్పడి పాకాలకు పర్యాటకులు ఇంకా పెరుగుతారని మేము ఆశిస్తున్నాము. పాకాల చెరువు వద్ద పర్యాటక శాఖ కాటేజీలను నిర్మిస్తోంది. పార్కును మరింత అభివృద్ధి చేస్తోంది. అభివృద్ధి పనులు పూర్తయితే పాకాల చెరువు ప్రాంతం దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.